అదరగొట్టే కారం రంగు రుచి ఆచి కారం పొడి. కూటమి ప్రభుత్వ వైఖరిపై ఉపాధ్యాయ సంఘాలు ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తున్నాయి. డిఏ విడుదలపై చంద్రబాబు ప్రభుత్వం గందరగోళం సృష్టిస్తోందని ఉపాధ్యాయ సంఘాలు మండిపడుతున్నాయి. తక్షణం డిఏ జీవోను సవరించాలని డిమాండ్ చేస్తున్నాయి. చర్చల సమయంలో ప్రస్తావనకు రాని అంశాలను కూడా జీవోలో చేర్చడం దారుణమని మండిపడుతున్నారు. కూటమి ప్రభుత్వ వైఖరిపై ఉపాధ్యాయ సంఘాలు ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తున్నాయి. డిఏ విడుదలపై చంద్రబాబు ప్రభుత్వం గందరగోళం సృష్టిస్తోందని ఉపాధ్యాయ సంఘాలు మండిపడుతున్నాయి. తక్షణమే డిఏ జీవోను సవరించాలని డిమాండ్ చేస్తున్నారు. చర్చల సమయంలో ప్రస్తావనకు రాని అంశాలను కూడా జీవోలో చేర్చడం దారుణమని మండిపడుతున్నారు. సిపిఎస్ ఉద్యోగులకు సంబంధించిన అంశాలను జీవోలో ప్రస్తావించకపోవటం సరికాదంటున్నారు ఉపాధ్యాయ సంఘాల నేతలు. ఉద్యోగ విరమణ చేసిన వారికి 2027-28 ఆర్థిక సంవత్సరంలో 12 వాయిదాల్లో బకాయిలు చెల్లిస్తామని చెప్పడాన్ని ఖండిస్తున్నామన్నారు. 4 డిఏలు ఇవ్వాల్సిన ప్రభుత్వం ఒక్క డిఏ మాత్రమే విడుదల చేసి దానిలో గందరగోళానికి గురి చేయటం అంటే మోసం చేయటమే అన్నారు. ప్రభుత్వం తక్షణమే 60-61 జీవోలను సవరించి సొమ్ము రూపంలో చెల్లించాలని డిమాండ్ చేస్తున్నారు ఉపాధ్యాయ సంఘాల నేతలు. పూర్తి సమాచారం మా కరెస్పాండెంట్ సురేంద్ర అందిస్తారు. సురేంద్ర, చూస్తున్నాం జీవో 60-61ని తక్షణమే సవరించాలన్న డిమాండ్ కనిపిస్తూ ఉంది. తీవ్ర అసంతృప్తిని కూడా కనిపిస్తోంది ఉద్యోగ సంఘాల్లో. ఎట్లాంటి అప్డేట్స్ ఉన్నాయి? అలా పూర్తిగా మనం చూసుకుంటే కనుక ఉపాధ్యాయ సంఘాలు అదేవిధంగా ఉద్యోగ సంఘాలకి 4 డిఏలు ప్రభుత్వం బకాయి ఉంది. అయితే రీసెంట్ గా జరిగిన ఉపాధ్యాయ ఉద్యోగ సమావేశం ఏదైతే గుర్తింపు సంఘాలు ఉన్నాయో వాళ్ళతో ప్రభుత్వం సమావేశం ఏర్పాటు చేస్తుంది. ఈ సమావేశంలో 1 డిఏ విడుదల చేస్తున్నట్టు ముఖ్యమంత్రి ప్రకటించారు. ఇది దీపావళి కానుకంటూ కూడా చెప్పిన పరిస్థితి. అయితే 4 డిఏలు బకాయిలు ఉన్నాయి. 1 డిఏ మీద ఇవ్వడం మీద కూడా కొంత అసంతృప్తి ఉద్యోగ ఉపాధ్యాయ సంఘాల్లో కనిపించింది. అయితే ప్రస్తుతానికి 1 డిఏ తీసుకున్న పరిస్థితి. అయితే ఈ రోజు దానికి సంబంధించిన ఒక జీవోని ప్రభుత్వం విడుదల చేస్తుంది. జీవో నెంబర్ 60, అదేవిధంగా జీవో 60 జీవోని విడుదల చేస్తుంది. అయితే ఏదైతే ఉపాధ్యాయ సంఘాలు ఉద్యోగ సంఘాలతో ముఖ్యమంత్రి గ్రూప్ ఆఫ్ మినిస్టర్స్ ఏదైతే చర్చించారో వాటికి సంబంధించిన అంశాలు కూడా దీంట్లో లేకపోవడం, దాంతో పాటు కొంత గందరగోళంగా జీవోలను కూడా కొంత అసంతృప్తిని అయితే రగిలించిందే చెప్పాలి. ఎందుకంటే ఈ పెండింగ్ డిఏలు ఏవైతే ఉన్నాయో 4 డిఏలు ఉన్నాయి, ప్రస్తుతం 1 డిఏలు ఇస్తున్నారు. 3 డిఏలు ఉద్యోగం రిటైర్మెంట్ అయిపోయిన తర్వాత ఇస్తామంటూ ప్రభుత్వం మెలికి పెట్టింది. దాంతో పాటు సిపిఎస్ ఉద్యోగులకు సంబంధించి ఎక్కడ కూడా ఈ జీవోలు ఎక్కడ ప్రస్తావన లేదు. ఉద్యోగ విరమణ చేశారు అంటే ఈ ప్రస్తుతం ఉద్యోగులను ఎవరికి చేశారో వాళ్ళకి సంబంధించి 2027-28 ఆర్థిక సంవత్సరంలో 12 నెలల్లో వాయిదాలు బకాయిలు చెల్లిస్తామంటూ కూడా ప్రభుత్వం చెప్పింది. ఇది ఎక్కడ కూడా చర్చల్లో ఉపాధ్యాయ సంఘాలకి ఉద్యోగ సంఘాలతో పాటు ప్రభుత్వం జరిగిన చర్చలు ఎక్కడ కూడా అంశాలు లేవు. కాబట్టి ఖచ్చితంగా ఏదైతే ప్రభుత్వం గందరగోళంగా జీవో విడుదల చేసిందో ఆ జీవో నంబర్ 60-61 తక్షణం వెనక్కి తీసుకోవాలని చెప్పి వాళ్ళు కోరుతున్నారు. దాంతో పాటు డిఏ అరియర్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా పిఎఫ్ ఖాతాలకు, సిపిఎస్ ఉద్యోగులకు, పెన్షనర్లకు సొమ్ము రూపంలో చెల్లించాలంటూ కూడా డిమాండ్ చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ప్రభుత్వం దీపావళి పేరిట పండగ బంపరాపరిస్తున్నాము, అందరికీ దీపావళి శుభాకాంక్షలు చెబుతున్నామంటూ చంద్రబాబు ఒక పక్క చెబుతూనే మరొక పక్క పూర్తిగా వీళ్ళందరినీ కూడా మోసగించడానికి స్పష్టంగా కనిపిస్తుంది. ఎగ్గొట్టేందుకే పూర్తిగా ఉద్యోగ ఉపాధ్యాయులను మోసం చేసేందుకే ఈ జీవోల్లో ఎక్కడైతే చర్చల్లో జరిగాయో ఆ చర్చల్లో అంశాలు లేకుండా జీవోలు విడుదల చేసిన ఏదైతే ఉపాధ్యాయ సంఘాలు చెప్తున్నాయి. మొత్తం అన్ని ఉపాధ్యాయులు యూటీఎఫ్ కానీ, ఏపీటీఎఫ్ కానీ, ఎఫ్టీయూ కానీ ఈ ఉపాధ్యాయ సంఘాలని ఆఖరి సిపిఎస్ కు సంబంధించిన సంఘాలు కూడా ఆ ప్రకటనలు విడుదల చేశాయి. ఒకవేళ ప్రభుత్వం కనుక జీవోలు వెనక్కి తీసుకోకపోతే ఖచ్చితంగా దీని మీద కార్యాచరణకు వెళ్తామంటూ ఉపాధ్యాయ సంఘాలు అయితే ఇప్పటికీ ప్రకటించిన పరిస్థితి కనిపిస్తుందని చెప్పాలన్నా. రైట్, థ్యాంక్ యూ సురేంద్ర.